లైఫ్ లో కలవలా ఎప్పుడు. ఆవిడ ఎవరో తెలియదు. ఆ రోజు అమ్మా మీ ప్రొసీజర్ ఏంటండి, ఎంత డబ్బు తీసుకుంటారని అడిగింది. పెద్దలందరూ ఉన్నారు, ఒక 70, 80, 90 మంది న్యూస్ రిపోర్టర్స్ ఉన్నారు. లేదా ఎవరికైనా మహిళలకైనా ఇస్తాం, జర్నలిస్ట్కైనా ఇస్తాం. అయితే మీరు 2 ప్రూవ్ చేసుకోవాలన్నాను. ఏంటి? మీ క్రిమినల్ కేసులు ఉండకుండా, అది రెండోది మెయిన్. 10,000 మందిని 10 రూపాయలు కట్టి 1,00,000 రూపాయలు మీరు ఉంచుకొని ఫిబ్రవరి 21 లోపుని మీటింగ్ పెడితే ఎలక్షన్ కమిషన్ రాకముందు ఓటర్ ఐడి, రెండోది ఆధార్ కార్డు మీరు చూసుంటే మా వస్తారు. ముందు 1000 మందితో మీటింగ్, తర్వాత 10,000 నేను సీట్ ఇస్తానని రికార్డర్గా మేము రికార్డ్ చేసాం, వాళ్ళు రికార్డ్ చేశాం. అంత క్లీన్ గా ఇమేజ్ గా నేను మాట్లాడుతాను. ఆవిడ ఎవరో ఆ తర్వాత నేను కల్లా 2 సార్లు 3 సార్లు వచ్చి వెనకాతలు నిలబడడానికి ప్రయత్నిస్తే మీడియా వాళ్ళందరూ ఆవిడ అమ్మ నువ్వు అక్కడ నిలబడకూడదని వాళ్ళే చెప్పారు. అలాంటిది ఆ తర్వాత నాకు తెలిసిన చాలా విషయాలు నిన్న మొన్న ఆవిడ జగన్ కోవట్టని ఆ రోజే చెప్పారు, టెక్స్ట్ చేశారు, ఎవరు నేను వినలేదు. దానికి ఏముంది? నేను సద్రోహంతో ఉన్నాను. దేవుడికి తెలుసు, మీకు తెలుసు. ఊహించిన ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం సీరియస్ గా ఒక నిమిషం మీరు తలంచుకుంటే నేను చెప్పింది ఎంతవరకు నిజాలు సత్యాలు అన్నది ఒకసారి 2009 ఏంటి 14లో నేనేం చేశానని స్టడీ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అంతే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. నేను మార్చిలో చెప్తానని మీకు చెప్పాను. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు అడిగినా అది మార్చి ఎండింగ్ వరకు, మార్చి 15 తర్వాత ఎండింగ్ వరకు మనం చెప్పడం జరిగింది. ఎవరెవరు మీతో టచ్ లో ఉన్నారు? అధికార పార్టీ నుంచి కానీ వైసీపీ నుంచి లైవ్ పెడతాం. ఎలాగా 7కి వస్తాను కదా అడుగుతారు మీరు ప్రశ్న. ఎంత బాబోయ్, ఎవరు 3008 అది లిస్ట్ కూడా మా యాస్పిరెంట్స్ ని మార్చిలో మీకు ఇస్తాను. ఇప్పటికి 3000 మంది అప్లై చేశారు. ఎంతమంది ఆన్ రికార్డ్? 78,000 అంటే 78,000, 40,000 అంటే 40,000 ఆన్ రికార్డ్. 3000 మంది మమ్మల్ని ఇప్పటికి యాస్పిరెంట్స్, అందులో క్వాలిఫైడ్ తక్కువ కొందరు కూర్చున్నా 2, 3, 4 ఉన్నారు ఇప్పుడు ఇలా. సో దేర్ఫోర్ వీఆర్ నాట్ ఫైనలైజింగ్. ఎవరికి సీట్ మేము కేటాయించలేదు, కేటాయించాం. ఎవరు ఇన్ఛార్జ్ లేరు, ఎవరు ఓన్లీ స్టేట్ కోఆర్డినేటర్స్, డిస్ట్రిక్ట్ కో కోఆర్డినేటర్స్, మండల నియోజకవర్గ గ్రామ కో కోఆర్డినేటర్స్ అయ్యారు. మినిమం నియోజకవర్గానికి ఇప్పుడు దాదాపు 200 నుండి 400 వరకు ఆన్ రికార్డ్ నియోజకవర్గ కో కోఆర్డినేటర్స్ అయ్యారు. అందుకని ఎవరికి ఉంది ఫాలోయింగ్? ఒక రాత్రి 11 గంటలకు కలిశారండి. అంత భయంతో ఏదో తప్పు చేస్తున్నట్టు ఒక ఆయన 9 గంటలకు కలిశారు. అవి అప్పుడే పేర్లు చెప్తే ఇప్పటికే వాళ్ళు ప్రెషర్ లో ఉన్నారు. మీరు చూస్తారు కదా మార్చిలో మార్పులు అన్నా మీ కళ్ళతో చూస్తారు. ఇప్పుడు ఓటర్ ఐడి లేదన్నారు, అయిపోయింది. ఓటర్ ఐడి చూపించా. మీకు సింబల్ రాదన్నారు, సింబల్ చూపించా. మనకు ఫాలోయింగ్ లేదన్నారు. మీరు ఎక్కడ చూసినా ఎవరు మాట వింటున్నారు? జనవరి 6 స్టార్ట్ చేసాం. ఇక్కడ ఫిబ్రవరి 15, 16 కూడా కాదు, 40 రోజులు. మదర్కి బాగలేక ఒక 20 days దానికి గడపాల్సి వచ్చింది. కనుక ఒకరు వైసీపీ నుంచి, ఒకరు టీడీపీ నుంచి. చివరి పేరు కూడా ఇమ్మంటారా? వాళ్ళ మీద దాడులు జరుగుతాయి వద్దున్నట్టు. మా కోఆర్డినేటర్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. 23 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు వైసీపీ వదిలేసి టీడీపీలో కలిసిపోయారు. మీరు కళ్ళతో చూశారు. ఒకరు నన్ను కలిసింది సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2 అన్నారు 175 మందిలో. అంతకంటే అంతే కదా. టీడీపీ నుంచి వైసీపీ, వైసీపీ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి వైసీపీ, మొత్తం సునామీలో కొట్టుకుపోవడానికి. వినాశకాలే విపరీత బుద్ధిహా అంటారు. పోయే కాలం వచ్చినప్పుడు
ఈ పోయే పార్టీల్లోకి వెళ్తుంటారు. ఒరే కేజ్రీవాల్ లాగా మనం గెలుచుకుందాం పార్టీ రండి వెయిట్ చేయండి అని ఎప్పుడు చెప్తాను. జనవరిలో స్టార్ట్ చేసా, మార్చి 15 నుంచి 31 దాకా వెయిట్ చేయండి. మేము ఒక్క క్యాండిడేట్ ని డిక్లేర్ చేయలేదు, అందరం గెలుద్దాం, కలిసి పనిచేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. 100,000 కోట్లు ఎక్కువైపోయి ఒంట్లో కొవ్వు ఎక్కువైపోయి దాన్ని ఏమంటారు, ఫ్యాట్ అంటారు. ఇప్పుడు మీరు ఒక క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయలేదు అంటున్నారు. హిందూపురంలో బాలకృష్ణ గారు, శ్వేతారెడ్డి మీరు ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే వచ్చారా? దాని గురించి మాట్లాడడం అయిపోయింది, రికార్డు తీసుకోండి. థ్యాంక్ యూ. అయిపోయింది, ఆల్రెడీ మాట్లాడేసాం. మేనిఫెస్టో, వెరీ గుడ్ క్వశ్చన్. రేపు సాయంత్రం 5 గంటలకు మేనిఫెస్టో చాలా పెద్దది కనుక మీకు మంచి 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 చూసారా టేస్టీ మేనిఫెస్టో ఇస్తాను. దయచేసి మీరందరూ రండి. మీరు మీ సీనియర్స్ని, మీ ఓనర్స్ని కొంచెం లైవ్ కవరేజ్ కొంచెం పెంచమనండి. అందరూ లైవ్ ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 5 గంటలకు రేపు కలుసుకుందాం, ఎందుకంటే బులెటిన్ టైం కనుక. దయచేసి 10 నిమిషాలు ముందు వచ్చేసేయండి, మనకు లేట్ లేకుండా ఉంటుంది. మీరందరూ ఎంజాయ్ చేస్తారు. ఏంటి, రాష్ట్రం బాగుపడుతుంది. 7 లక్షల కోట్లు ఎలాగ తెచ్చి చూపిస్తానో, ఏమన్నా నాకు ఉన్న 1000 కోట్లన్నీ ఒక సంవత్సరంలో నేను అభివృద్ధి హాస్పిటల్ కట్టకపోతే నేను రిజైన్ చేస్తానన్నాను. రెండోది, నా ఆస్తులన్నీ ఎన్నున్నాయి మీకు తెలుసు, 1000 కోట్లు ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇస్తానన్నాను. ఎప్పుడు ముందు గెలిపించాలి, నాకు 14 నెలలు టైం ఇవ్వాలి. అంటే ఏంటి, మే నుంచి అక్టోబర్ ప్రిపరేషను, 2020 అక్టోబర్ 2 లోపుని హాస్పిటల్ ఇనాగ్రేషన్, 2-3 స్టోరీ బిల్డింగ్స్, సూపర్ విద్య, సూపర్ వైద్యం. మా తల్లి పేరులో వైద్యం ఉండదు, విద్య చూద్దాం ఎవరి పేరు అన్నది. ఎందుకు అంతవరకు మీరు ప్రెషర్ పెట్టి మోదీ గారి గవర్నమెంట్ మా FCRL రెస్టోర్ చేయమనండి. 7 రోజుల్లో నేను ఢిల్లీ వెళ్ళి కూర్చుంటాను. రేపు వెళ్ళటం 7 రోజుల్లో నేను ఎంత అమౌంట్ తీసుకొస్తానో చెప్పండి. మీరు అందరూ చదువుకున్నారు. FCRL లేకుండా ₹1 తేగలనా? ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2007లో కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది ఇల్లీగల్ గా. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 5, 2014లో ప్రామిస్ చేశారు పార్క్ హోటల్లో 2000 మంది బిషప్ల మధ్య. మోదీ గారు అనేక సార్లు ప్రామిస్ చేశారు. వీళ్ళిద్దరూ తోడు దొంగలు, అబద్ధికులు, మోసగాళ్ళు. చెప్తారు కానీ చేయరు. ఎందుకంటున్నాను, చేయలేదు కనుక. చేస్తుంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఉంటే డిబేట్కి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి మీ సింబల్ది, మీకు కావాలన్నారు పేపర్స్ తీసుకోండి. ఇదిగోండి ఎలక్షన్ కమిషనర్ సిగ్నేచర్తో. దయచేసి మళ్ళీ దీన్ని కన్ఫ్యూజ్ చేయకండి బ్రదర్స్, సిస్టర్స్ అంటే చేయరు. నేను ఉమెన్ రైట్స్ సపోర్ట్, ఈక్వల్ రైట్స్. ఇది ఎవరైనా వచ్చి కాపీస్ చూసుకోవచ్చు. మీరు ఇంత షార్ట్ నోట్ ఇదండి. ఇప్పుడు మరి క్యాన్సిల్ చేయించలేరు, ఇచ్చినా పర్వాలేదు. మరి కష్టం, ప్రయత్నాలు చేశారు, బాగా డిలే అయింది, కానీ మంచి టైంకి వచ్చింది. ఇంటింట ప్రతి ఇంట మా మేనిఫెస్టో, మా సింబలు, నా ఫోటో సింబలు, నా లెటర్. నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను, మా మేనిఫెస్టో 3,50,00,000 ఓటర్స్ కి అందిస్తాం. మంచి ప్లాన్ లో ఉన్నాయి, చాలా సీరియస్ గా ఉంది. నేను చూస్తా న్యూస్ పేపర్లని, ఎవరు ఫ్రంట్ పేజీలో మంచి హెలికాప్టర్ వేస్తారు. చెప్పాను కదండి, ప్రతి అసోసియేషన్ కి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో నార్వే వలె, అనేక సార్లు చెప్పాను, నార్వే వలె ఆఫీసులు కట్టి జర్నలిస్ట్ అందరూ అక్కడే ఉంటారు. ఆఫీసులు పక్కనే రెసిడెన్స్, మినిమం 2 బెడ్రూమ్, అసలు 3 బెడ్రూమ్ అనుకుంటున్నాం, పక్కనే కట్టడం జరుగుతుంటది. అది 1 year or 2 years అన్నది చెప్పలేను. విద్యా వైద్య హాస్పిటల్స్ టు స్కూల్స్ మాత్రం అక్టోబర్ 2, 2020 లోపల కంప్లీట్ చేసి నేనే పర్సనల్ గా రిబ్బన్ కట్ చేస్తాను.
కానీ మా దగ్గర ఫండింగ్ ఉంది. ఇప్పుడు ఇలా FCRL రిలీజ్ చేసిన ఎన్ని వేల కోట్లు నేను తీసుకొస్తా విత్ ఇన్ 30 days. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ అండ్ కేరింగ్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.